హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 86 ఎపిసోడ్ 87 అన్నమాట. ఈరోజు సెకండ్ డే అన్నమాట. టికెట్ ఫినాలే టాస్కులు జరిగినాయి. ఇందులో ఈరోజు ఇద్దరు టికెట్ ఫినాలే నుంచి అవుట్ అయిపోయారు. ఒకళ్ళు తనుజ, ఒకటి డిమన్ పవన్. తనుజ ఎలా అవుట్ అయింది అనేది చూపిస్తారు ఈరోజు. నిన్న లైవ్లోని టాస్క్ జరిగింది. తనుజ నిన్న గెలుస్తుంది కదా కష్టపడి. అయితే తనుజ గెలిచిన తర్వాత లోపలికి వెళ్ళి తన ప్లేస్లో కార్డ్స్ అంటారు దాన్ని పెట్టుకుంటుంది. తర్వాత తను ఎవరితో పోటీ పడాలంటే సుమనని నిర్ణయించుకుంటుంది. లైవ్లో లైవ్లో ఉండి మామూలు కళ్యాణ్ అడుగుతారు అన్నమాట. ఇది ఎక్స్ట్రా కట్స్లో ఉంది. నాతో ఆడతావా అంటే నువ్వు ఎన్నిసార్లు ఆడతావు, సుమన్ని సెలెక్షన్ చేసుకుంటా అంటే ఎందుకు అంటే సుమన్ అన్న అసలు ఆడలేదు కదా, ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి అని అంటది. అంటే ఇక్కడ తనుజకు కావాలని సుమన్ శెట్టిని సెలెక్షన్ చేసుకుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని. మనం చూసుకుంటే ఈ 9 మంది టాస్కులు ఆడినారు, ఎవ్వరు ఖాళీగా లేరు. 9 మంది ఆడినారు. అయితే సంజన గారు ఓడిపోయి అవుట్ అయిపోయారు. ఇక్కడ తనుజ ఓడిపోయింది, అవుట్ అయింది అంతే. సుమన్ శెట్టిని సెలెక్షన్ చేసుకుంటే ఇక సుమన్ శెట్టి ఇమాన్యుల్తో వల్ల నేను ఆడని ఇప్పుడే నన్ను ఎవరు సెలెక్షన్ చేసుకోవద్దు అంటారు. కానీ తనుజ సెలెక్షన్ చేసుకుంటుంది. టాస్క్ వచ్చి సపోర్టింగ్ టాస్క్ అన్నమాట. ఈ టికెట్ ఫినాలీలో సపోర్టింగ్ టాస్క్ ఎదురా నాయన. సపోర్టింగ్ టాస్క్ ఏంటంటే పైన ఒక డ్రమ్ము లాగా ఒకటి ఉంటుంది, వాటర్ పెట్టుంటుంది. వీళ్ళు రెండు తాళ్ళతో రెండు చేతులతో పట్టుకొని ఉండాలన్నమాట. ఒకవేళ తనుజ గెలవాలనుకుంటే సుమన్ శెట్టి ట్యాప్ తిప్పి డ్రమ్ములో నీళ్లు పడేలాగా చేయాలి. బజర్ మోగుతుంది అన్నమాట. బజర్ స్టార్ట్ అవ్వగానే రావాలి, మళ్ళీ ఇంకో బజర్ మోగుతుంది, అప్పుడు ట్యాప్ ఆన్ చేయాలా. మళ్ళీ ఎండ్ బజర్ దాకా ఆ ట్యాప్ ఆన్ చేసే ఉంచాలా. ఎండ్ బజర్ రాగానే ట్యాప్ ఆపేయాలా. అలాగా బజర్కి ఒక్కొక్కళ్ళు వస్తుంటారు. దీనికి సంచాలకుగా సంజన గారు ఉంటారు అన్నమాట. అయితే తనుజ ఇటు ఉంటుంది, సుమన్ శెట్టి ఇక్కడ ఉంటారు, చేతితో పట్టుకుంటారు. అయితే ఇక్కడ తనుజ ముందే చెప్తుంది, ఇది రీతు వాళ్ళు చెప్తారు తనుజ చేయికి ఆపరేషన్ అయిందంట. అప్పుడు ఏదో దెబ్బ తగిలి చేయికి ఏదో స్టోన్ ఏదో పెడతారు కదా కుడి చేయికి, అది ఆపరేషన్ అయిందంట. మనకు కెప్టెన్సీ టాస్క్ మనం చూసుకుంటే తనుజ ఎడం చేయి పట్టుకుంటుంది. మీరు బాగా గమనిస్తే ఎడం చేతితో కత్తి పట్టుకుంటుంది, ఎందుకంటే కుడి చేయికి తనకు ఆపరేషన్ అయింది. ఎక్కువసేపు ఇలా ఉండలేదన్నమాట, స్ట్రైట్గా పట్టుకొని ఉండలేదు, బరువు మోస్తూ ఉండలేదన్నమాట కుడి చేతికి. అందుకే మనకు కెప్టెన్సీ టాస్క్ గమనిస్తే తనుజ ఎడం చేయి పట్టుకొని ఉంటుంది. అప్పటికి మాట్లాడుకుంటే ఏంది తనుజ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఉంది, కుడి చేతితో పట్టుకోకుండా అంటే తను కుడి చేతికి ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ జరిగిందని అక్కడే నిర్ణయించుకుంటారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటే తప్పుడే అనుకుంటారు. ఇది లైవ్లో చూపిస్తారు డిమన్ పవన్. తనుజకు బాగా కష్టమైపోతుంది, ఎందుకంటే తనుజకు బ్యాక్ టు బ్యాక్ ఫిజికల్ టాస్క్లు అన్నమాట. పూల టాస్క్లో డిమన్ పవన్తో కింద పైన బట్టి డిమన్ పవన్ తనుజ మీద పడ్డాడు. వాళ్ళిద్దరు కింద పడిపోయి అదే కొట్టుకుంటూ గేమ్ ఆడుకున్నారా, అక్కడ ఎనర్జీ అయిపోయిందా. ఎమ్మడే ఒక 2 గంటలు మనకి ఈరోజు చూపించారు కానీ 2 గంటల్లోనే మళ్ళీ ఫిజికల్ టాస్క్. ఇది ఎట్టొచ్చి ఫిజికల్ టాస్క్, ఎందుకంటే తనుజ లైవ్లో కుంటుతుంటుంది, తనకు దెబ్బలు తగులుతాయి. డిమన్ పవన్ కాలు గట్టిగా లాగుతారు అనమాట, కుంటుతుంటుంది. దాంతో ఆ బరువుతో ఇలా తాళ్ళు పట్టుకొని, ప్లస్ తనకు ఆ చెయ్యికి ఆపరేషన్ అయింది, చెయ్యి సరిగ్గా లేదు, కుడి చెయ్యి అన్నమాట. ఓన్లీ ఒక్క చేతి అయితే లెఫ్ట్ హ్యాండ్తో ఎంతసేపైనా పట్టుకుండేది, కుడి చెయ్యి కాబట్టి కష్టమైపోయింది. ఎందుకంటే ఒక్క చెయ్యి లేకపోయినా అది బ్యాలెన్స్ తప్పి నీళ్లు పడిపోతే అసలు అవుట్. కాబట్టి తనకు కష్టమవుతుంది. అయినా లైవ్లో 45 నిమిషాలు బరువు మోస్తు చెయ్యి వణుకుతుంటుంది తనుజాకైతే. ఆఖరి గేమ్ అయిపోయినాక ఇప్పుడు మీరు తర్వాత నెక్స్ట్ డే చూస్తే తన కుడి చెయ్యి ఎత్తదన్నమాట, లిఫ్ట్ చేయదు. తనకు ఒక బ్యాండేజ్ కట్టేస్తుంటుంది అన్నమాట, ఎత్తలేకపోతుంది, చెయ్యి వణుకుతుంటుంది. లైవ్ ఎపిసోడ్లో కూడా మీరు బాగా గమనిస్తే చెయ్యి వణుకుతుంటుంది కుడి చెయ్యి, ఎందుకంటే తన కుడి చెయ్యికి ఆపరేషన్ జరిగింది. అయినా ఒక శివంగిలాగా ఎలా పట్టుకొని ఉందంటే ఇక్కడ సంజన సంచాలకుగా చేస్తారు. ఫస్ట్ బర్నీ గారిని పిలుస్తారు. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తుంది, బజర్ మోగకపోతే నీళ్ళు అలాగే తిప్పుంటారు, బజర్ ఆపినా కూడా ఆపడమాట. తర్వాత బిగ్ బాస్ దాన్ని కాంప్రమైజ్ చేయడానికి సంజన గారిని వచ్చి ఒక సుమన్ శెట్టికి బజర్ ఆన్ చేసి, అది ట్యాప్ ఆన్ చేసి ఒక 10 అంకెలు లెక్క పెట్టేసి ఆపేయండి అంటారు, అలాగే చేస్తుంది. అయితే ఇక్కడ తనుజాకు వచ్చేసి ఇమాన్యుల్, కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు, రీతు సపోర్ట్ చేస్తారు. సుమన్ శెట్టికి బర్నీ గారు, డిమన్ పవన్ సపోర్ట్ చేస్తారు అన్నమాట. అయితే ఇక్కడ బర్నీ గారిని టోటల్గా 4 టైమ్స్ పిలుస్తుంది అన్నమాట. బర్నీ గారిని 4 టైమ్స్ పిలుస్తుంది, కళ్యాణ్ని 2 టైమ్స్ పిలుస్తుంది, డిమన్ పవన్ 1 టైం, ఇమాన్యుల్ 1 టైం, రీతు చౌదరి 1 టైం పిలుస్తుంది. ఎందుకు 4 టైమ్స్ అంటున్నా అంటే తను అంటది నేను 2 సార్లు పిలిచాను, ప్లస్ లైవ్లో బర్నీ గారు అంటారు నీ దానికన్నా తనుజ దాంట్లోనే వాటర్ తక్కువనే లేదు, తనుజ దాంట్లోనే ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ బర్నీ గారిని పిలుస్తుంది, సుమన్ శెట్టికి హెల్ప్ చేస్తాడు, ఆయన ఓపెన్గా చెప్తాడు, పోస్తాడు, తనుజకు పోస్తాడు.
తర్వాత మళ్ళీ కళ్యాణ్ పిలిస్తే కళ్యాణ్ వెళ్ళి సుమన్ శెట్టికి, ఇద్దరికి ఒక్కొక్కటి సరిపోయింది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇమాన్యుల్ని పిలుస్తారు, ఇమాన్యుల్ పోయి సుమన్ శెట్టికి, ఇక్కడ ఇమాన్యుల్కి 2 వస్తాయి. తర్వాత వచ్చేసి మళ్ళీ బన్నీ గారిని పిలుస్తుంది, బన్నీ గారిని పిలిస్తే బన్నీ గారు వచ్చి మళ్ళీ తనుజకు పోస్తారు, ఇక్కడ ఇద్దరికి 2 సరిపోయింది. తర్వాత వచ్చేసి మళ్ళీ డిమాండ్ పవన్ రీతుని పిలుస్తారు, రీతుని పిలిస్తే రీతు పోయి సుమన్ శెట్టికి పోస్తారు, 3 సుమన్ శెట్టికి. తర్వాత వచ్చేసి మళ్ళీ డిమాండ్ పవన్ని పిలుస్తారు, డిమాండ్ పవన్ పిలిచినప్పుడు డిమాండ్ పవన్ తనుజాకే పోస్తాడు నీళ్ళు, సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తాడు, తనుజాకి పోస్తే ఇక్కడ 3 సరిపోయినాయి. మళ్ళీ వచ్చేసి బన్నీ గారిని పిలుస్తుంది, బన్నీ గారు వచ్చేసి తనుజాకు తిప్పేస్తాడు, మళ్ళీ కాసేపు ఆయనకు బజర్ మోతే మళ్ళీ బన్నీ గారిని పిలుస్తుంది, మళ్ళీ బన్నీ గారు తనుజా దానికే పోస్తాడు. ఇక్కడ ఎగస్ట్రా కదా, ఎగస్ట్రా పోసాడు. ఇంకా ఓపిక పడుతుంది, ఇంకా చెయ్యి షేక్ అవుతుంటుంది, వదిలేస్తుంది, ఇంకా ఏడుస్తుంది, మ్యాక్సిమం బాధపడతాడు, ఏడుస్తారు. కానీ సుమన్ శెట్టి కూడా బాగా ఆడాడు. కాకపోతే నాకు సుమన్ శెట్టి చేతులు స్ట్రైట్గా పెట్టుకుంటూ, తనుజ కూడా చేతులు స్ట్రైట్గా పెట్టుకుంటే బాగుండు, కానీ తనకు హ్యాండ్ ఏదో ప్రాబ్లం ఉందంట, అందుకని పైకి పెట్టుకున్నట్టుంది. అది యాంగిల్ అనేది మనకు చూపిలే, వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఇంకా డిమాండ్ పవన్ ఓదారుస్తారు, వాళ్ళంతా ఓదారుస్తారు, చాలా ఏడుస్తారు, చెయ్యి వణుకుతుంటుంది అన్నమాట తనకు. ఇంకా నైట్ అలా ఓదార్చుంటే డిమాండ్ పవన్లో ప్రతిదానికి ఏడొకటి, ప్రతిదానికి కాదు, ఇది కాలేజీలో టాస్కులు కాదు కదా, కాలేజీలో పెట్టే టాస్కులు ఓడిపోయే మాట అయితే ఏమీ బాధపడేదాన్ని కాదు, కానీ ఇంట్లో వాళ్ళని కాదనుకొని వచ్చాను, గెలవడానికే కదా వచ్చింది, ఆ మాత్రం బాధ ఉంటుందని. కరెక్ట్, ఎందుకంటే తర్వాత డిమాండ్ పవన్ కూడా బాధపడతాడు, కాబట్టి తనుజలాగా ఏడవడు కానీ బాధ అయితే పడతాడు. కాబట్టి ఎవరి దాకైనా వాళ్ళ దాకా వచ్చేదాకే తెలుస్తుంది బాధ. ఇప్పుడు నిన్న సంజన గారు రామోయిని ఇచ్చారు, ఓడిపోయినందుకే బాధ, ఇక్కడ తనుజ ఓడిపోయినాకే బాధ. ఎందుకంటే నాకు ఈ ప్రాసెసే నచ్చలే, పాయింట్లు వైజ్గా ఇచ్చి ఒక్కొక్కరికి ఇన్ని పాయింట్లు, గెలిచిన వాళ్ళకి ఇన్ని పాయింట్లని ఇచ్చి లాస్ట్లో తీసేస్తుంటే బాగుండు. ఒక్క టాస్క్ అయినా, అది కూడా తనుజకి 2 బ్యాక్ టు బ్యాక్ ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. నిజంగా ఇది తనుజకు కావాలని అన్ఫేర్ అనిపించింది, ఎందుకంటే ఇమాన్యుల్కి ఫస్ట్ టాస్క్ వచ్చేసి జస్ట్ నాలెడ్జ్ టాస్క్, అదేమంత ఫిజికల్ కాదు, సెకండ్ది ఫిజికల్ టాస్క్. కానీ ఇక తనుజకు 2 ఫిజికల్ టాస్క్లే, ప్లస్ తనుజకు హ్యాండ్ ప్రాబ్లం ఉంది, ఆ విషయం బిగ్ బాస్ టీం కూడా తెలుసు, అయినా కావాలని వాటర్ టాస్క్ పెట్టిండు. ఇంకా మార్నింగ్ సాంగ్, ఇక్కడ బన్నీ గారు సుమన్ శెట్టి మాట్లాడుకుంటుంటారు అన్నమాట నెక్స్ట్ వీక్ నామినేషన్స్ గురించి. కళ్యాణ్ని బిగ్ బాస్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారంట, ఏదో మైకులు తీసేసి ఇమాన్యుల్తో మాట్లాడుతున్నందుకు నైట్ పూట వార్నింగ్ ఇచ్చాడంట. ఆ రీజన్తో నేను రేపు కళ్యాణ్ని నామినేట్ చేస్తాను. ఇప్పుడు కళ్యాణ్ నన్ను ఏమని నామినేట్ చేశాడు, అతను నామినేట్ చేసిన పాయింట్లే లేవు, ఇప్పుడు నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తే నువ్వు కూడా సుమన్ అన్న బాగా అబ్జర్వ్ చేస్తుండు నెక్స్ట్ వీక్ నామినేట్ చేయడానికి అని. నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉండదు, అందరు డైరెక్ట్ నామినేటెడే అవును అనుకుంటారు. ఇంకా తర్వాత ఇక్కడ తనుజ బన్నీ గారితో మాట్లాడుతుంటుంది, లేదు నాన్న, నేను కూడా ఒకవేళ నేను గేమ్లో లేకపోతే నేను సుమన్ శెట్టికే సపోర్ట్ చేసేవాడిని అంటే బన్నీ గారు చెప్తారన్నమాట, తనుజకు సపోర్ట్ చేయలేదు కదా, సుమన్ శెట్టికి ఇవ్వలేదు నేను అర్థం చేసుకున్నాను, నేను దానికేం బాధపడలేదు, నాకు హ్యాండ్ బాగాలేదు కదా, మామూలుగా ఇమాల్తో కూడా చెప్తుంది, నా హ్యాండ్ బాగుండుంటే బాగుండు, ఇంకా కాసేపు ఎక్కువసేపు ఆడేదాన్ని, హ్యాండ్ నాకు కోఆపరేట్ చేయలేదు, నాకు హ్యాండ్ ప్రాబ్లం కదా, అందువల్లే ఓడిపోయానని బన్నీ గారితో చెప్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు, బన్నీ గారు ఏమనుకుంటారు, తనకు సపోర్ట్ చేయనందుకు బాధపడుతుంది అంటే తను క్లారిటీ సార్, అందుకేం నేను బాధపడలేదు, మీ సుమన్ శెట్టి హెల్ప్ చేయడం నాకేం బాధ ఏం లేదు, హ్యాపీ. నేను కానీ రేస్లో లేకపోతే నేను సుమన్ అన్నకి హెల్ప్ చేసేవాడిని, ఎవరున్నా పక్కన, ఎందుకంటే నేను ఇప్పటిదాకా సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేసే అవకాశమే రాలేదు, కాబట్టి పక్కా హెల్ప్ చేసేవాడిని అని చెప్పి మాట్లాడుతుంది. నాకు హ్యాండ్ ప్రాబ్లం అని చెప్పి నేను బాధపడ్డా, దాంట్లో ఏం బాధపడలేదు, సుమన్ శెట్టి అన్న కూడా చాలా బాగా ఆడాడు అని చెప్పి పొగుడుతుంది. ఇంకా ఆ తర్వాత రెండో టాస్క్, అదే ఇంకా సెకండ్ డే ఫస్ట్ టాస్క్ అని కింద లెక్కేసుకోవాలి. అంటే ఇంక ఇప్పుడు ఇక్కడ మామూలుగా బాత్రూంలో కళ్యాణ్, డిమాండ్, రీతు మాట్లాడుకుంటారు, మనం ముగ్గురు ఆడదాము నెక్స్ట్ టాస్క్ అని. తర్వాత బిగ్ బాస్ మీలో ఎవరు వస్తారో మాట్లాడుకొని అన్నప్పుడు ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటారు, ఒక్కొక్కరు ఒపీనియన్ అడిగినప్పుడు ఇక్కడ తనుజ ఒపీనియన్ అడుగుతుంది. తనుజ ఏమంటారంటే, నిన్న ఉదయం ఆడిన వాళ్ళని ఒకరిని, నిన్న నైట్ ఆడిన వాళ్ళని ఒకరిని, ఈరోజు ఒకరిని, ముగ్గురు కలిసి ఆడండి అని. బాగుంది ఆడిని, ఎందుకంటే నిన్న ఇద్దరు ఆడారు కదా, ఉదయం మార్నింగ్ ఒక టాస్క్ ఆడిన వాళ్ళు ప్లస్ ఈవినింగ్ ఆడిన వాళ్ళు, అంటే డిమాండ్ పవన్ని, రీతుని తీసుకోమని, ఇటు ఇప్పుడు కళ్యాణ్ అని, అలా అంటే ఫస్ట్ కూర్చొని అంటాడు, కొంచెం లైట్గా డిస్కషన్లు చేస్తే ఇంకా ఎట్టకేలకు రీతు, అది సుమన్ శెట్టి, డిమాండ్ పవన్, కళ్యాణ్ ముగ్గురు ఆడతారు. ఇక్కడ టాస్క్ ఫన్నీగా ఆడినట్టు అనిపించింది, కొంచెం మధ్యలో అటాక్ చేసిన, కళ్యాణ్ అయితే అటాక్ చేయలేదు కావాలని. లైవ్లో తనుజ కూడా అడుగుతుంది, నువ్వు ఎందుకు అటాక్ చేయలేదు, ప్రతిసారి నీకు అవకాశాలు రావు అంటే, కళ్యాణ్లో లేదు నేను ఆడాను, ఒక
స్ట్రాటజీ పెట్టుకున్నాను ఇది కవర్ చేస్తాడు. ఈ గేమ్లో వచ్చేసి డిమాండ్ పవన్ గెలుస్తాడు. చాలా ఫన్నీగా అయిపోయింది. ఇంకా సీరియస్ ఏమైనా గొడవలు బూతులు లేకుండా కామెడీగానే మొత్తం కామెడీగా అయిపోయింది, ఫన్నీగా అయిపోయింది. ఇందులో డిమాండ్ పవన్ గెలుస్తాడు. డిమాండ్ పవన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ చిన్న కట్టెలు కాపాడుకోవాలన్నమాట, బెచ్చల్లా ఉంటాయి. డిమాండ్ పవన్ గెలుస్తాడు. డిమాండ్ పవన్ ఛాలెంజ్ వచ్చి బర్నీ గారిని ఛాలెంజ్ చేస్తాడు. బర్నీ గారు ఛాలెంజ్ చేసి బర్నీ గారితో ఆడాలనుకుంటాడు. ఇంకా తర్వాత ఇక్కడ తనుజ వచ్చి రూమ్లో బర్నీ గారితో చెప్తుంది, మీరు టఫ్ ఫైట్ ఇవ్వండి, మిమ్మల్ని ఎంచుకున్న వాళ్ళు కూడా షాక్ అయ్యేలాగా మీరు ఆడండి, బాగా ఆడండి, టెన్షన్ పడకండి, గేమ్లో ప్రశాంతంగా ఆడండి, మీరు గెలవాలి, మిమ్మల్ని ఎంచుకున్న వాళ్ళు కూడా షాక్ అయ్యేలాగా ఆడండి అని ఎంకరేజ్ చేస్తుంది. ఆ తర్వాత గేమ్ వచ్చేసి టేబుల్ లాగా ఉంటుంది అన్నమాట. అది మెట్లుండి పైన బ్రిడ్జి లాగా మనమే కట్టుకోవాలి. ఆ బ్రిడ్జి కట్టుకొని ఆ బ్రిడ్జి మీద పూర్తి కట్టినాక 3 బ్యాగులు ఉంటాయి. ఆ 3 బ్యాగులు తీసి ఒక చెక్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ నుంచి ఆ బెంచ్ మీదకి వెయ్యాలన్నమాట ఆ 3 బ్యాగులు. అది టాస్క్. దీనికి సంచాలక బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు తనుజ అని చెప్తాడు, నిన్న మీరు టాస్క్ ఓడిపోయారు కదా, అందుకని ఈరోజు మీరే సంచాలకుగా ఉండండి అని. అయితే టాస్క్ విన్ అవుతుంది. ఇద్దరు ఓపెన్ చేస్తారు. ఫస్ట్ డిమాండ్ పవనే ఆ చెక్కలు తీసి బ్రిడ్జి కట్టబోతుంటారు. కానీ సరిగ్గా ఇప్పుడు మనకు నిన్న సుమన్ శెట్టి గారిది రీతుది కెప్టెన్సీ టాస్క్ జరిగింది కదా, ఆ మెట్లు ఇలా సెట్ చేయడాలు పట్టవు. ఇక్కడ డిమాండ్ పవన్ కొంచెం టెన్షన్ పడ్డట్టున్నాడు. టెన్షన్ పడడం వల్లనో ఏమో సరిగ్గా పెట్టలేకపోతాడు. ఇవి కొన్ని లైన్గా ఉంటాయి చెక్కలు 1 2 3 లాగా. ఒకటి పట్టకపోతే ఆ ఒక్కటి దాన్ని ట్రై చేస్తుంటాడు. బండి గారు ఏం చేశారంటే పట్టనప్పుడు ఎమ్మటి వదిలేసి ఇంకోటి తీసుకొని వస్తాడు చెక్క, ఇంకోటి తీసుకొని వచ్చి పెట్టడము అలా ఆయన బ్రిడ్జి కంప్లీట్ చేసేస్తాడు. కంప్లీట్ చేసేసి మెట్లు ఎక్కి ఆ బ్యాగ్ తీసుకొని పోయి వేసేస్తాడు. ఫస్ట్ పడదు, 2 సార్లు పడుతుంది. తర్వాత ఇక్కడ తనుజ చెప్తాయి కూల్గా ఆలోచించేయండి అంటే అప్పుడు కూల్గా ఆలోచించి వేసేస్తాడు. పడతాయి 3 బ్యాగులు పడతాయి. ఇంక ఇక్కడ డిమాండ్ పవన్ వచ్చేసి నాది ఇది పడట్లేదు సంచాలకు మీరు చూడండి అంటే ఇంకా వీళ్ళు లైవ్లో అయితే చాలాసేపు ట్రై చేసి ఇదిగో పడింది, నువ్వు సరిగ్గా చెయ్యాలి, నువ్వు టెన్షన్ పడ్డావు అది ఇది అంటారు. కొంచెం బాధపడతాడు. ఇంకా ఓదారుస్తాడు. ఇక్కడ బన్నీ గారు ఓదారుస్తాడు, తనుజ కూడా ఓదారుస్తుంది. ఇంకా ఆ తర్వాత కొంచెం ఫీల్ అవుతాడు. ఎందుకంటే శపథం చేశాడు కదా, ఈ వారం నేనే టికెట్ ఫినాల్ టికెట్ కొడతాను, అది కూడా బన్నీ గారు నామినేట్ చేసినప్పుడు ఆయన ముందే సవాల్ చేశాడు కదా, ఇప్పుడు ఆయన ముందే ఓడిపోయాడు కదా, కొంచెం ఫీల్ అవుతాడు. ఇంకా తర్వాత ఇక్కడ తనుజ ప్రకటించమన్నప్పుడు బన్నీ శంకర్ అనగానే కళ్యాణ్ షాక్ అవుతుంది, శంకర్ ఎవరా అని. బన్నీ శంకర్ గారు గెలిచారు అంటారు. ఇంకా అయిపోతుంది. ఇంకా తర్వాత బాత్రూంలో డిమాండ్ పవన్ బాధపడుతూ ఉంటాడు, నాకు లక్కు కలిసి రాలే, నేను రెడ్ తీసుకుందాం అనుకున్నాను, అప్పుడు ఆయన రెడ్ కావాలంటే నేను ఆయనకు రెడ్ ఇచ్చేసాను, నాకు అక్కడే లక్కు పోయిందండి. లక్కు కాదు, అక్కడ టెన్షన్ పడ్డాడు. మ్యాక్సిమం ఉంటుంది అక్కడ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. నాకు పాపం వచ్చేది, ఎందుకంటే చాలా టెన్షన్ పడిపోయాడు. ఎందుకు ఫస్టే అక్కడికి రీతు అంటుంది, ఎవడో ఒక్కటే కాదు మిగతా పోయి తీసుకొని ట్రై చేయి. ఇక్కడ డిమాండ్ పవన్ ఇచ్చేసిన తప్పేందంటే ఆ ఒక్కదాన్ని ట్రై చేసుకుంటూ కూర్చుంటే, ఆ ఒక్క ట్రై చేయకుండా పక్కన పడేసి మిగిలినవి ట్రై చేస్తుంటే చాలా బాగుంది అనిపించింది. ఇంక ఇక్కడ సంజన గారు వీళ్ళంతా ఓదారుస్తారు. తర్వాత ఇక్కడ బయట మామూలుగా తనుజ బన్నీ గారు మాట్లాడుకుంటారు అన్నమాట. అదే నిన్న జరిగింది కదా, నిన్న టాస్క్లో మీరేం నాకు సపోర్ట్ చేయలేదు కదా, మీ గేమ్ మీరు ఆడారు, నా గేమ్ నేను ఆడాను కాబట్టి. అవును బన్నీ గారు, అవును మన గేమ్ మనం ఆడినాము, అక్కడ నేనేం నీకేం సపోర్ట్ చేయలేదే, డిమాండ్ పవనే కదా మన మీద ఫస్ట్ అటాక్ చేసింది, మనమేం అటాక్ చేయలేదు, అతనే అటాక్ చేసింది, మనం మీద అటాక్ చేసాం, నీ జోలికి రాలి, నువ్వు నా జోలికి రాలేదు, కానీ డిమాండ్ పవనే అటాక్ మొదలుపెట్టింది అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇంకా ఇక్కడ సుమన్ శెట్టి చిన్న కామెడీ జరుగుతుంది. ఓవరాల్ అయితే ఇదే జరిగింది ఎపిసోడ్. ఇంకా తర్వాత బన్నీ గారిని బిగ్ బాస్ లోపలికి పిలుస్తారు. గెలిచినందుకు బన్నీ గారిని మెచ్చుకుంటారు. అలాగే డిమాండ్ పవన్ టికెట్ ఫినాల్ నుంచి అది తొలగిపోయినట్టు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇక్కడితో సంజన గారు, తనుజ, డిమాండ్ పవన్ వీళ్ళు ముగ్గురు టికెట్ ఫినాలే అయితే రేస్ నుంచి అయితే తప్పుకున్నారు. ఈరోజు ఎపిసోడ్ వరకు అయితే ఇదే జరిగింది. ఇంకా లైవ్లో మన కళ్యాణ్, బన్నీ గారు, రీతు చౌదరి మధ్య ఒక గేమ్ జరిగింది, అందులో కళ్యాణ్ గెలవడం అయితే జరిగింది. ఇంకా రేపు ఫుల్ అప్డేట్స్ వస్తాయి. ఫుల్ అప్డేట్స్ టికెట్ ఫినాల్ అప్డేట్స్ అయితే పెడతాను. మీకు ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్, బిగ్ బాస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు లైక్ మాత్రం పక్కా చేసుకోండి. అలాగే ఈరోజు టాస్క్లలో మీకు ఎవరు ఆడిన టాస్క్ బాగా నచ్చింది, అలాగే డిమాండ్ పవన్ ఓడిపోవడం లక్కు లేదా అన్లక్కీ వల్ల ఓడిపోయాడా, లేదా రియల్గానే తను గేమ్లో టెన్షన్ అయ్యి ఓడిపోయాడా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.